హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఇవాల్టి మన మోస్ట్లీ తెలుగు మూవీ రివ్యూస్ లో భాగంగా పుష్ప 2 గురించి తెలుసుకుందాం వచ్చేయండి. అవును, పుష్ప తగ్గేదలే. ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ అయితే చేసేయండి. ఇకపోతే అల్లు అర్జున్ గారు హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, ఆర్య సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చేస్తుంది పుష్ప 2 మూవీ. ఇది పుష్ప 1 కి సీక్వెల్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ఒక ర్యాంపేజ్ భయ్య తస్సాదియ్య పుష్పరాజ్ ప్రభంజనానికి బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం అనిపించేస్తుంది. ఇది తెలుగుడి వైల్డ్ ఫైర్ ని ప్రపంచ వ్యాప్తంగా డంకా మోగించడానికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రెడీ అయిపోయారు. సో ఇక ఇవాళ ఈ మూవీ చాలా గ్రాండ్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఇంతకీ మూవీ ఎలా ఉంది ఏంటి అవన్నీ తెలుసుకుందాం వచ్చేయండి. సో ఇక మెయిన్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే పైసా వసూల్ మూవీ అనే చెప్పుకోవాలి. సుకుమార్ గారి ఎక్స్పర్ట్ డైరెక్షన్ అయితే చూడబోతున్నాం. అండ్ అలానే అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్, యాక్షన్ ఇవన్నీ కూడా ఈస్ ద నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అని అనిపించేస్తుంది. ఎక్కడైనా సరే వైల్డ్ ఫైర్ మామూలుగా లేదు. గెటప్ నుంచి ఏదైతే ఉందో అదైతే అలానే క్యారీ చేస్తూ ఉన్నారనమాట. అండ్ లేడీ గెటప్ వేశారు చూడండి, ఆ మూమెంట్ అయితే పక్కాగా గూస్ బంప్స్ అంతే 15 మినిట్స్ పాటు ఈ నిడివి అయితే కొనసాగుతుందన్నమాట. అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ మైండ్ లో అలాగే ఒక ట్రాన్స్ అయితే ఉండిపోతుంది. క్లాసెస్, మాసెస్ అందరూ మెచ్చే పైసా వసూల్ సిటీ మార్ ఎంటర్టైనర్ ఇది. అయితే ఈ మూవీలో వచ్చేసి రష్మిక మందన చాలా స్పెషల్ రోల్ అయితే పోషించిందనమాట. ఆ సస్పెన్స్ ని మాత్రం మనం థియేటర్ లో గ్యారంటీ చూడాల్సిందే. అయితే మూవీలో ఫహద్ ఫజల్ నటన కూడా మరో లెవెల్లో ఉండబోతుంది. అయితే ఈ మూవీలో ఫహద్ ఫజల్ యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. పుష్ప ఫస్ట్ హాఫ్ లో చివరి పార్ట్ లోనే వచ్చారు కదా, ఈ సీక్వెల్ లో పూర్తి స్థాయిలో కనిపించబోతున్నారు. క్లైమాక్స్ అయితే ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తుందబ్బా. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ అంతే. కాసేపు ఎవ్వరు కూడా పాప్కార్న్లు అవి ఇవి పట్టుకోకుండా సీట్లకి అతుక్కుపోతారంటే నమ్మండి. ఆ రేంజ్ ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ కి ప్లాన్ చేశారు మన సుక్కు గారు. ఇండియన్ సినిమాలోనే గతంలో ఎప్పుడూ రాని ఒక భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారన్నమాట. పుష్ప అంటే ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ గా మారిన తీరైతే నిజంగానే అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే గంధపు చెక్కల కాన్సెప్ట్ పుష్ప 1 లో చూపెట్టారో ఇప్పుడు దాన్నే కొంచెం కొనసాగింపిస్తూ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీలో చూపించారనమాట. సాంగ్స్ అయితే పర్ఫెక్ట్ అంతే. డిఎస్పీ గారు పూనకాలు లోడింగ్ అన్నట్లుగానే కొట్టేశారనమాట. ప్రతి బీట్ అదిరిపోయింది అంతే. ఈ ఏదైతే పీలింగ్ సాంగ్ ఉందో అండ్ అలానే కిసిక్ సాంగ్, ఈ అన్నిటికీ థియేటర్ లో కాన్సర్ట్ అయితే పక్కా గ్యారంటీ ఉండబోతుంది అబ్బా. మీరు మాత్రం విజిల్స్ క్యారీ చేసుకొని థియేటర్స్ కి అయితే వెళ్ళండి. ఎందుకంటే అరిచి అరిచి గొంతులు అయితే పోతాయి కదా. అండ్ కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా పర్ఫెక్ట్ గా ఏదైతే పుష్ప 1 లో చూసామో దానికి డబుల్ ట్రిపుల్ రేట్స్ లో మనకి ఎంటర్టైన్మెంట్ ని అందించేశారనే చెప్పుకోవాలి. ఈ మన ఏదైతే మెయిన్ శ్రీవల్లి రోల్ ఉందో అది చాలా అంటే పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఆ రోల్ అయితే ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతుందన్నమాట. ఇకపోతే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి, వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ అని అనిపించేస్తుంది. ఈయన పుష్ప 2 కి ప్రాణం పెట్టేసి చేశారని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా యాప్ట్ గా సెట్ అయిపోయింది అనమాట. ఈ మాత్రం చాలు కదా వింటర్ లో పుష్ప వైల్డ్ ఫైర్ కురిపించడానికి బాక్స్ ఆఫీస్ వద్ద పక్కా ప్రభంజనం సృష్టిస్తుందని నాకైతే అనిపిస్తుంది. మీరైతే మెయిన్ గా ఈ సినిమాలో ఏదైతే మన బన్నీ అన్న లేడీ గెటప్ వేశారు అదైతే అస్సలు మిస్ అవద్దు. అండ్ అలానే ఇంటర్వెల్ బ్లాక్ గానీ లాస్ట్ క్లైమాక్స్ 15 మినిట్స్ ఏదైతే ఉందో అది మాత్రం అదిరిపోయే రేంజ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద పుష్ప 2 గా చెప్పొచ్చు. ఇంతకీ మీలో ఎంతమంది పుష్ప 2 మూవీ చేశారు? మీరు ఎంజాయ్ చేశారా? అయితే మీ రేటింగ్ అండ్ రివ్యూని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి.